మీ మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా బాధని మీరు ఫోర్త్ వాయిస్‌గా మీరు వినిపించినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ప్రతి సంవత్సరం జరుగుతున్న అవమానాలని మీరు బయటి వరకు తీసుకెళ్తున్నారు, ప్రజల వరకు తీసుకెళ్తున్నారు. నిన్న అంత పెద్ద ఇష్యూ అయితే ఒక్క పేపర్‌లో కూడా రాయలేదు ఎవ్వరు. ఇదేంటో ప్రభుత్వం మాకు అర్థం కాలేదు. కానీ సరే, మేము ప్రభుత్వాన్ని ఏం దూషించట్లేదు. పోలీసుల అత్యుత్సాహం ఏదైతే ఉందో అది తగ్గించుకోవాలని చెప్తున్నాము. అదే మేము నిన్నటి నుంచి కూడా అదే అంటున్నాము. పోలీసులు 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 పోలీసుల వాళ్ళ పండగనే చేస్తున్నారు. పోలీసుల అత్యుత్సాహమే ఎక్కువైపోయింది. మా డిమాండ్లు అడిగినాము. మమ్మల్ని ఏదో రంగమయ్యే వరకు పిలిపించిర్రు, మాట్లాడిర్రు. ఒకటే మాట అన్నారు, మేము కొన్ని డిమాండ్స్ పెట్టినాము. ఆ డిమాండ్స్ ఏంటంటే మొదటిది మాకు కమిటీ వేయమన్నాము, ప్రభుత్వ కమిటీ వేయమన్నాము. కమిటీలో మా వాళ్ళు ఉండాలని చెప్పాము. అదేవిధంగా దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మా తెలంగాణలో ఎక్కడెక్కడైతే ముఖ్య దేవాలయాలు ఉన్నారో అందులో ఒక జీవో తీసుకురండి. మా సభ్యులు అందులో కమిటీ మెంబర్స్ లాగా ఉండాలి, అట్లాంటి జీవో తెండి అని అడిగాము. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సానుకూలంగా స్పందించి చర్చిస్తామన్నారు. అలాగే శాసనసభ సభ్యులు, ఇక్కడ సికింద్రాబాద్ శాసనసభ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మాకు హామీ ఏమిచ్చారంటే, మేము లోకల్ ఎయిర్స్ కాబట్టి మీరు కొంచెం సమయాన్ని మనం పాటించండి, కొంత మనం ఇది చేయండి, ప్రభుత్వాన్ని సహకరించండి అని ఆయన కూడా మమ్మల్ని మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మాకున్న ఆ ర్యాపోతో, ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తుంటారు ఆయన మమ్మల్ని, కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నిన్న రాత్రి కూడా మీరు అల్లరి ఏం చేయొద్దమ్మా, మీరు సానుకూలంగా ఉండండి, మేము మాట్లాడతామని ఆయన కూడా సానుభూతి తెలిపారు. చాలా బాగా అనిపించింది. కానీ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అధికారులు మమ్మల్ని లోపలికి పిలిపించి మాట్లాడారు. కానీ వాళ్ళు ఒక్క వాయిస్ కూడా ఇవ్వరు. మాకు చెప్పి పంపించేశారు. కానీ వాళ్ళ వాయిస్ వినిపిస్తే బాగుండేది. వాళ్ళు హామీ మాకు లోపల చెప్పేసి పంపించేశారు. కానీ వాళ్ళు ఒక మాట, మేము ఇలా అనుకుంటున్నాము, వాళ్ళకి ఇలా చేస్తామని చెప్తే బాగుండేది. అది మీరు అడగండి ప్రభుత్వంతో. ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా దీని మీద స్పందించాలి. ఎందుకంటే ఇంత ఇష్యూ అయినా కానీ వాళ్ళు స్పందించకపోవడం మాతో ఎవరితో మాట్లాడలే. కాకపోతే కమిషనర్ గారు, కొంత డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శైలజారామేర్ గారు కూడా మాట్లాడి మీకు ఐడి కార్డ్స్ ఇచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తాము అని అన్నారు. ప్రతి సంవత్సరం చెప్తున్నారు ఇది. కానీ మేమేమన్నామంటే, ఈ సంవత్సరం నుంచి మీరు స్టార్ట్ చేయండి, ఈ జీవోని తీసుకురండి. ముఖ్యమంత్రి పెద్ద విషయం కాదండి, పెద్ద జీవోలే రాత్రిళ్ళు పెన్ను పేపర్ పెట్టి తెస్తారు. ఇది బోనాల పండుగ సందర్భంగా వాళ్ళు ప్రభుత్వం స్పందించి మంచిగా మా బోనాలు నిన్న మంచి గాలేవు. కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మళ్ళీ మీరు చేస్తే మేము సహకరిస్తాము, మీరు బోనాలు చేసుకోండి అమ్మా, మీరందరూ అనుకొని ఒకరోజు ఆటపాటలతో రండి అని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన కూడా బాధపడ్డారు. ఎందుకు మేము ఎప్పుడు ఆటపాటలతో వాయిద్యాలతో వస్తాము, ఈసారి ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు. కాబట్టి మేమందరం చర్చించుకొని ఒకసారి బోనాలు కూడా చేయాలి, అమ్మవారికి తృప్తి. చాలామంది అక్కడ కమాన్ దగ్గర బోనాలు ఎత్తిండ్రు, చాలామంది బోనాలు పడిపోయినాయి. కాబట్టి మేమందరం చర్చించుకొని బోనాల పండుగ మళ్ళీ మారు బోనం అనేది పెట్టుకుందాం అనుకుంటున్నాము. ఆ డేట్ కూడా మేము అనౌన్స్ చేస్తాం. కానీ ఈలోపు ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. వాళ్ళ వాయిస్ ఏదన్నా చెప్పి, వాళ్ళు ఏదైనా సానుకూలంగా స్పందించి వాళ్ళు మాట్లాడితేనే మేము ఊరుకుంటాం. లేదంటే మళ్ళీ మేము వేరే యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళు ఒక్క మాట చెప్తే ఏమవుతుంది, మాకు ఒక హామీ ఇస్తే ఏమవుతుంది. కాకపోతే అన్నారు కమిటీలలో మెంబర్స్ ఇప్పుడు అన్నీ చెప్తున్నారు. మేము అడగడం కూడా న్యాయం ఉంది కదా. ట్రాన్స్జెండర్కి ట్రాఫిక్లో వేశారు అని చెప్పారు, కో ఆప్షన్ మెంబర్స్ పెట్టారన్నారు. మరి శివశక్తులకు ఎండోమెంట్లో ఇవ్వచ్చు కదా అని నేను అడిగాను. వాళ్ళకు కూడా స్పందించారు బాగానే.